శివాయ నమ శివాయ అనేటువంటి నామాన్ని స్మరణ చేయండి. ఎంతో అదృష్టమైనటువంటి సమయం ఇది. ఇది మళ్ళీ మళ్ళీ రాదు. ఇది కావాలి అనుకుంటే కొన్ని వందల సంవత్సరాలు వేచి చేయాలి. మళ్ళీ కొన్ని వందల సంవత్సరాలు మన దృష్టిలో మనం చూసే విధంగా ఆ స్వామి ప్రతిష్టా కార్యక్రమం మనం చేసుకోబోతున్నాం. ఆ స్వామిని ఇక్కడ నిలబెట్టుకొని మనం అందరం కలిసి ఆ స్వామిని సేవించుకోబోతున్నాం. ఇది అంతా కూడా ఈ గ్రామ ప్రజలందరి బాధ్యత. ఏదో నాది అడిగాడు వ్యక్తి పోయిండు మనం కూడా అటే పోదాం అనేటువంటి బాధ్యత కాదు. ఇది గ్రామ ప్రజలందరి బాధ్యత. గడప గడపకి చెప్తున్నా, ఇది మీకొక్కరికే కాపాడుకోవాల్సినటువంటి ధర్మం. ఈ దేవాలయాన్ని గ్రామ ప్రజలందరూ కూడా దర్శించాలి. ఈ గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర జరిపించాలి. మనం ప్రతిష్ఠ చేసుకోగానే మొట్టమొదటిగా వచ్చేటువంటి ఉత్సవం మహాశివరాత్రి. ఎంత దృష్టి ఉండాలి. జన్మకు శివరాత్రి అంటాం. ఒక శివరాత్రి చూస్తేనే కోటి జన్మల ఫలితం మనకు అందుతుంది. మన 10 తరాల వాళ్ళందరూ కూడా ధరిస్తారు ఆ శివరాత్రి రోజు శివార్చన చేయడం ద్వారా. అలాంటిది మన యొక్క ఓదన మల్లన్న స్వామి వారి ప్రతిష్ట చేసుకోగానే శివరాత్రి మనకి ముందున్నది. కాబట్టి ఈ శివరాత్రికి ఖచ్చితంగా గడప గడపకి ఇంటిలో ఉన్నటువంటి పిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల దాకా నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ముసలాళ్ళైనా సరే ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించాలి. ఎందుకు దర్శించాలి? ఈ స్వామి మన గ్రామాన్ని కాపాడుతున్నాడు. ప్రత్యక్ష దైవం ఎక్కడ లేదు. స్వామిని పిలవగానే ప్రకృతి నుంచి వచ్చేటువంటి నీటి బిందువుల ద్వారా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నాడు.